అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. ఓకేనండి. మరి పాంప్లెట్లో మీరు చూసి ఉంటారు ఆల్రెడీ. పాంప్లెట్ కాదు, పోస్టర్ రెడీ చేశాము. ఓకేనండి. మరి సత్యము అనగా ఏమిటి అనే అంశాన్ని ఈరోజు మనం ఆలోచన చేద్దాం. సత్యం అనగా ఏమిటి అనే అంశాన్ని ఆలోచన చేద్దాం. మొదటిగా యోహాను సువార్త 18వ అధ్యాయము 38వ వచనం మనం చూడగలిగితే, యోహాను సువార్త 18వ అధ్యాయము 38వ వచనం. యేసు కొత్త నిబంధనలు పేజీ నంబర్ 95 పేజీ. ముప్పై 38వ వచనం. యేసు నీవన్నట్టు నేను రాజునే, సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టి తిని ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని సత్య సంబంధి అయిన ప్రతివాడును నా మాట వినునను. అందుకు పిలాతు సత్యమనగా ఏమిటి అని ఆయనతో చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఓకేనండి. సత్యమనగా ఏమిటి అనే ప్రశ్న మనది కాదండి. పిలాతు గారు మన ప్రభు అయిన క్రీస్తు యేసుల వారిని అడిగిన ప్రశ్న అండి. సత్యమనగా ఏమిటి అని ఆయన అడుగుతున్నాడంటే అతనికి సత్యమేంటో తెలుసనా తెలియదనే. మరి సత్యం అంటే ఏంటో మనము కొద్ది నిమిషాలు ఆలోచన చేద్దాం. సత్యం అంటే ఏంటి? సత్యం అనగానే ఈ లోక సంబంధమైన మాటలు అనుకుంటే పొరపాటు. లోకంలో కూడా ఈ పదాన్ని విరివిగా వాడుతుండటం మనకు తెలుసు. చాలామంది సత్యము, అసత్యము, నిజము, అబద్ధము అనే పదాలు వాడుతుంటాం. లోకంలో వాడిన పదాలు బైబిల్లో ఉన్నంత మాత్రాన లోకంలో ఈ పదాలకు ఎలాంటి అర్థాలను, ఎలాంటి మరి అభిప్రాయాలను కలిగి ఉన్నారో అవే అభిప్రాయాలు, అవే అర్థాలు బైబిల్లో ఉన్న పదాలకు ఉంటాయి అనుకుంటే పొరపాటండి. లోకంలో కనిపించే పదాలే, ఆ పదాలు బైబిల్లో ఉన్నంత మాత్రాన బైబిల్లో ఉన్న పదాలకు లోకంలో ఉన్న అర్థాలు ఉంటాయి అనుకుంటే పొరపాటు. అది ఏ పదమైనా సరే. అందుకే బైబిల్లో ఉన్న వాటిని బైబిల్లో ఉన్న వాటితోనే మనం ఏం చేయాలి? సరిచూడాలి. బైబిల్లో ఉన్న వాటితోనే అర్థం చేసుకోవాలి తప్ప బైబిల్లో ఉన్న ఏ ఆలోచనకైనా, ఏ ప్రశ్న అయినా లోకంలో ఉన్న వాటితో మనము సరిపోల్చకూడదు, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించకూడదు. సత్యం అనగానే చాలామందికి తెలియకపోవటం ఏంటంటే ఈ లోకంలో ఉన్న అర్థాలను తీసుకొని చెప్పటం. అబద్ధము అనగానే చాలామందికి తెలియని విషయం ఏంటి అంటే ఈ లోకంలో ఉన్న విషయాలను అబద్ధము. నేను ఈ ప్రాంతంలో ఉన్నాను, ఎవరైనా నాకు ఫోన్ చేశారనుకోండి, అప్పుడు నేను మరొక ప్రాంతంలో ఉన్నానని చెబితే అది అబద్ధం. అంతేనే కదా? అలాంటి మాటలే బైబిల్లో ఉన్న అబద్ధము అనేదానికి అర్థంగా తీసుకుంటే పొరపాటు. అర్థమవుతుందా లేదా? సత్యం అంటే ఎవరైనా అడిగిన దానికి నిజము పలికితే దాని సత్యము అని లోకంలో మనం అనుకుంటాం. మరి లోకంలో ఉన్నది, బైబిల్లో ఉన్నది కూడా అదే అనుకుంటే నిజంగా పొరపాటే. ఎందుకని నేను ఈ మాట చెప్తున్నానంటే ఇక్కడ ప్రశ్న అడిగిన వ్యక్తి ఎవరండి? రోమా గవర్నరు,
రోమా సామ్రాజ్యపు సామంత రాజైన లేదా ఆ రోమా సామ్రాజ్యపు రాజు యొక్క అధికారిగా నియమింపబడి ఆ ప్రాంతానికి రాజుగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరండి? పిలాతు గారు. చాలా జాగ్రత్తగా వినాలి, మీరు చాలా జాగ్రత్తగా వినాలి, ఏమాత్రం కూడా డిస్టర్బెన్స్ కాకూడదు. ఓకేనా అండి? రైట్ అండి. ఇప్పుడు ప్రశ్న అడిగిన వ్యక్తి ఎవరు? ప్రశ్న అడిగిన వ్యక్తి ఎవరు? పిలాతు గారండి. మీరు ఎందుకు సైలెంట్గా ఉంటున్నారు? ప్రశ్న అడిగిన వ్యక్తి పిలాతు. ఆయన సామాన్యుడు కాదు, అసామాన్యమైన వ్యక్తి. లోకంలో అన్ని విద్యలలో ఆరితేరిన వ్యక్తి. లోకంలో ఉన్న అన్ని పదాలకు అర్థాలు తెలుసుకున్న వ్యక్తి. అంతేనా కాదా? సత్యం అంటే ఏంటో తెలియని అతి చిన్న సామాన్యమైన వాడైతే కాదైనా. మనల్ని అడిగితే మనం ఏం చెప్తామండి? సత్యం అంటే ఆ మాత్రం తెలియదా? సత్యం అంటే నిజమండి, నిజం మాట్లాడాలని మనం అనుకుంటాం కదా. ఆ మాత్రము పిలాతు గారికి తెలియదా? సత్యం అంటే పిలాతు గారికి తెలియదా? ప్రపంచాన్ని ఒక రకంగా ఒక ప్రాంతపు సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్న ఒక వ్యక్తి, అతనికి సత్యం అంటే తెలియదా? ఆలోచించండి. లోకంలో ఉన్న సత్యానికి, బైబిల్లో రాయబడిన సత్యానికి చాలా డిఫరెంట్ ఉన్నది. నిజంగా ఒకవేళ తెలిస్తే ఆ ప్రశ్న వేసేవాడేనా? నిజంగా లోకంలో ఉన్న సత్యమే, లోకంలో ఉన్న పదాలకు అర్థాలను బైబిల్లో ఆపాదించాలి అని అనుకోలేదండి. ఆయనకు అర్థం కాలే ప్రభు చెప్పిన సత్యం ఏంటో. అందుకే సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టాను అని ప్రభు అనగానే పిలాతుకు అర్థం కాలే. సత్యం అనగా ఏంటి అని అన్నాడండి. సత్యం అనగా ఏంటి అని అన్నాడు. ఈరోజు అదే సత్యాన్ని మనము ఏంటో ఆలోచన చేద్దాం మరి. ఓకేనా? సత్యం అనగా ఏంటో మనం ఆలోచన చేద్దాం. సత్యం అనగా ఏంటి అంటే మనకు కొంతవరకు ఐడియా ఉన్నది. ఏం చెప్తారండి అందరు? ఇప్పుడు చెప్పండి. సత్యం అనగా ఏంటి మీకు తెలుసు, కానీ చెప్పడానికి ముందు రావట్లేదు అంతే కదా. ఇప్పటిదా చెప్పినా కదా, అది కాదు. సత్యం అంటే నిజమని అనేది కాదు. ఒకవేళ నిజమని తెలిస్తే ఆ నిజమేంటి అని అడిగాడు పిలాతు. అంతేనే కదా. సత్యం అంటే వాక్యానుసారంగా ఏంటి? బైబిల్కు సమాధానంగా, బైబిల్లో ఉన్న ప్రశ్నకు బైబిల్కి సమాధానంగా ఏంటి అని అంటే వాక్యం అని అనుకుంటాం. మరి వాక్యం అంటే ఏంటిది? క్రీస్తు అంటాం. అంటే సత్యం అంటే వాక్యము, వాక్యం అంటే క్రీస్తు. క్రీస్తు అంటే ఏంటిది? అక్కడికి అయిపోయాం. ఈ క్రీస్తు అంటే ఏంటిదంటే ఇంకేం చెప్తాం నీకు? ఈ క్రీస్తు అంటే ఏంటిదని నువ్వు ప్రశ్నించినట్టు నీకేం చెప్పలేము అనే ఆలోచనలు మనలోనికి వస్తాయి. ఓకేనండి, నిజమే. సత్యం అంటే క్రీస్తు అన్నాం కదా. ముందుకెళ్దాం. సమూయేలు రెండవ గ్రంథము 7వ అధ్యాయము 28వ వచనం చూద్దాం మనం. సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 28వ వచనం చూద్దాం. యెహోవా నా ప్రభువా మేలు దయచేయుదునని యెహోవా నా ప్రభువా మేలు దయచేయుదునని నీవు నా దాసుడినైనా నాకు సెలవిచ్చుచున్నావే. నీవు దేవుడవు గనక నీ మాట సత్యము. సత్యం ఏంటంటే సత్యం అంటే దేవుని మాట సత్యం అంట. దేవుని మాట సత్యము. సత్యం అనగానే యేసుక్రీస్తు అని అనుకున్నాం కదా. ఇంకా ఇక్కడ మనం వచనం చూసాము, దేవుని మాట సత్యం అని ఉంది. ఇంకొక వచనం చూద్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనం.
యేసు నేనే మార్గమును సత్యమును జీవమును నేనే మార్గమును నేనే సత్యమును. సత్యం అంటే ఇప్పుడు ఎవరు? యేసుక్రీస్తు. ఇంతకుముందు చూసిన వచనంలో ఏముంది మనకు? దేవుని మాట సత్యము. మరొక వచనాన్ని చూద్దాం. యోహాన్ రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం. యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం. నీళ్ళ ద్వారాను రక్తము ద్వారాను వచ్చినవాడు ఈయనే, అనగా యేసుక్రీస్తే. ఈయన నీళ్ళలో మాత్రమే కాక నీళ్లతోనూ రక్తముతోనూ వచ్చెను. ఆత్మ సత్యము గనుక. ఇక్కడ కావాలా? ఇక్కడ ఆగండి. ఏంటట? ఆత్మ సత్యము గనుక. సత్యము. చూసారా? ఇంతవరకు మనం ఏమేమి చూసుకుంటూ వచ్చాము? దేవుని మాట సత్యము, యేసుక్రీస్తు ప్రభువుల వారు సత్యము, నేనే సత్యం అన్నాడు. ఇక్కడ ఆత్మ సత్యము అంటున్నాడు. ఇక్కడ ఆత్మ సత్యం అంటున్నాడు. ఇంతకీ సత్యం ఎవరు? ఇప్పుడు కన్ఫ్యూజన్ స్టార్ట్ అయింది కదా. కన్ఫ్యూజ్ చేయడానికి మాత్రం నేను మాట్లాడట్లేదు, కన్ఫ్యూజన్ తొలగించడానికే మాట్లాడడం. సత్యం అంటే దేవుని మాట సత్యం. ఓకే, దేవుని మాట ఎవరై ఉంటారు? యేసుక్రీస్తు. అంతవరకు బాగానే ఉంది. యేసుక్రీస్తు కూడా సత్యం. ఇక్కడేమంటున్నాడు మరలా? ఆత్మ సత్యము. ఇప్పుడు ఆత్మ కూడా సత్యమేనా? యేసుక్రీస్తు ప్రభుల వారు సత్యమే, ఆత్మ సత్యమే. ఇకపోతే దేవుడు కూడా సత్యదేవుడు. అంటే దేవుడు సత్యమే. చూడండి, సత్యం అంటే ఇప్పుడు మనకు ఎవరు కనిపిస్తున్నారు? ముగ్గురు కనిపిస్తున్నారండి. సత్యం అంటే ఎవరు కనిపిస్తున్నారు? ముగ్గురు కనిపిస్తున్నారు. అంటే క్రీస్తు సత్యము, ఆత్మ సత్యము, దేవుడు కూడా సత్యం. మరి సత్యం అంటే ఏంటో మనకు తెలియాలంటే చాలా లోతైన పరిశీలన మనకు అవసరం అండి. అబద్ధం అంటే ఏంటో కూడా మనకు తెలియాలంటే ముందు మనకి ఏం తెలియాలి? అబద్ధము లేదా అసత్యము. అబద్ధము సత్యము ఈ రెండు తెలియాలంటే ఇందులో ఏదో ఒకటి ముందు తెలియాలి మనకు. తెలిస్తే రెండోది ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. మొదటిదిగా సత్యం అంటే ఏంటో మనకు తెలిసిపోతే అబద్ధం అంటే ఏంటో కూడా మనకు తెలిసిపోతుంది. ఓకేనండి. మరికొన్ని వచనాలు మనం చూద్దాం. యోహాను సువార్త చాలా వచనాలు అవసరం లేదు, మేనే మీకు చూపిస్తున్నాను. యోహాను సువార్త 8వ అధ్యాయము. యోహాను సువార్త 8వ అధ్యాయము 31, 32 వచనాలు చూద్దాం. కాబట్టి యేసు తను నమ్మిన యూదులతో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉందురు, సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యము. ఓకేనండి. యోహాను సువార్త 5వ అధ్యాయం 32 వచనం చూద్దాం. యోహాను సువార్త 5వ అధ్యాయం 32 వచనం. నన్ను గూర్చి సాక్ష్యమిచ్చు వేరొకడు కలడు. ఆయన నన్ను గూర్చి ఇచ్చు సాక్ష్యము సత్యమని ఎరుగుదును. 32, 33 వచనం కూడా. మీరు యోహాను నొద్దకు కొందరిని పంపితిరి. అతడు సత్యమునకు సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చాను. ఇప్పుడు సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చింది ఎవరండి? ఎవరు? మీరు చదివారు? యోహాన్ గారండి. మీరు యోహాను యొద్ద కొందరిని పంపితిరి, ఆయన సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చాను. ఎవరిని గూర్చి ఇచ్చాడట? సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చాడట. సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చాడంటే ఎవరిని గూర్చి ఇచ్చాడని, దేని గూర్చి ఇచ్చాడని? సత్యం అంటే క్రీస్తు అని అనుకుంటే క్రీస్తును గూర్చి ఇచ్చాడు అని అనుకుంటే క్రీస్తు ఏమి ఇచ్చాడో చూద్దాం ఒకసారి. అదే యోహాను సువార్త 18వ అధ్యాయం 37వ వచనం. అదే యోహాను సువార్త 18వ అధ్యాయము
37వ వచనం. అందుకు పిలాతు, అందుకు పిలాతు, నీవు రాజువా ఇంతకుముందు చదువుకున్న వచనమేనండి, నువ్వు రాజువా అని ఆయన అడుగగా, ఆయన అడగగా యేసు నీవన్నట్టు నేను రాజునే, సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని. దేని గురించట? సత్యమును గూర్చి సాక్ష్యం ఇవ్వడానికి పుట్టాను. మీరు అబ్జర్వ్ చేస్తున్నారా, చేస్తలేరా? మీకు అర్థం కావాలని ఈ వచనాలను చూపిస్తున్నాను. ఓకేనా? ఇక్కడ యోహాన్ గారు ఏమన్నారు? సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చాడు అన్నాడు. యోహాన్ గారు, మీరు యోహాను యొద్ద కొందరిని పంపితిరి, ఆయన సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చాను. అలాగే యేసుక్రీస్తు ప్రభుల వారు ఏమంటున్నాడంటే, నువ్వు అన్నట్టు నేను రాజునే పిలాతు గారు, కానీ నేను ఎందుకు పుట్టానో తెలుసా? సత్యమును గూర్చి సాక్ష్యం ఇవ్వడానికి పుట్టాను. ఇంతకీ సత్యం అంటే ఏంటి? ఇంతకీ సత్యం అంటే ఏంటి? సత్యం అంటే ఫస్ట్ ఏమి విన్నాం మనము? దేవుని మాట సత్యము. యేసుక్రీస్తు ప్రభుల వారు నేనే సత్యము అన్నాడు. తర్వాత ఆత్మ కూడా సత్యం అన్నాడు. ఆత్మ కూడా సత్యమే. ఆత్మ సత్యము గనుక సాక్ష్యం ఇచ్చేవాడు ఆత్మయే అని రాయబడింది అక్కడ. అంటే ఆత్మ సత్యం. మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి యోహాను గారట, బాప్తిసం ఇచ్చి యోహాను సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చాడట. అలాగే యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా నేను సత్యమును గూర్చి సాక్ష్యం ఇవ్వడానికి పుట్టాను అన్నాడు. ఇద్దరు సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చారు. ఇంతకీ ఆ సత్యం ఏంటి మరి? ఆ సత్యం ఏంటి చూసారా? ఇంతకుముందు ఏమనుకున్నాం? సత్యం అంటే ఏంటిది? వాక్యం. వాక్యం అంటే ఏంటిది? క్రీస్తు అని అనుకున్నాం. ఇక్కడ ఇంతవరకే ఆగిపోయాం. క్రీస్తు అంటే సత్యం అంటే ఏంటిది? వాక్యం. వాక్యం అంటే ఏంటిది? సత్యం. సత్యం అంటే ఏంటిది మరలా? వాక్యం. వాక్యం అంటే ఎవరు? క్రీస్తు. ఈ మూడు దగ్గరికే తిరుగుతున్నాను తప్ప అసలు సత్యమును గూర్చి సాక్ష్యం ఇవ్వడానికి నేను పుట్టానని ఆయన అంటున్నాడు. ఇదిగో నా మాట సత్యమని ఆయన అంటున్నాడు. ఇదిగో నేను కూడా సత్యం గురించి సాక్ష్యం ఇవ్వడానికే యేసుక్రీస్తు ప్రభుల వారి కంటే ముందుగా వచ్చానని యోహాన్ గారు చెప్తున్నాడు. ఇదిగో నేను కూడా సత్యమే అని ఆత్మ చెప్తున్నాడు. ఇప్పుడు సత్యం అంటే ఏమనుకోవాలి? ఏది సత్యం అనుకోవాలి? అర్థమవుతుందా? ముందుకెళ్దాం. అందుకే ఇప్పుడు యోహాను సువార్త 8వ అధ్యాయము 31, 2 ఇంతకుముందు అయిన వచనాలు మరలా చదువుదాం. 8వ అధ్యాయము 31, 32. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. మరలా అది చెప్తున్నాడు. వాక్యమందు నిలిచిన వారై, నా మాట వినిన వారైతే వాక్యంలో నిలుస్తారు. వాక్యంలో నిలిస్తే సత్యం ఏంటో గ్రహిస్తారు. మరలా ఇంకా కన్ఫ్యూజనే ఉంది. వాక్యంలో నిలిస్తే సత్యం ఏంటో గ్రహిస్తారు. ఇంతకీ వాక్యం ఏంటి అని చూద్దాం ఒకసారి. అదే యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనం. 17వ అధ్యాయం మనం అందరికీ తెలిసిన వచనం ఇది. 17వ అధ్యాయము 17వ వచనం. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము. నీ వాక్యమే సత్యం. అంటే సత్యం అంటే ఏమో కాదు, వాక్యమే సత్యం. ఏంటట సత్యం అంటే? ఇప్పుడు ఆన్సర్ తెలిసిందా మనందరికీ? ఇంతకుముందు తెలిసిందే కదా అనుకుంటున్నాం కదా. సత్యం అంటే ఏంటిదట? నీ వాక్యమే సత్యం. ఏంటి ఆ వాక్యం? ఇంకా ప్రశ్న ఉన్నది, అయిపోలే. ఏంటి ఆ వాక్యం ఏంటి? ఇంకా సరే, వాక్యం అంటే ఏంటో చూద్దాం ఒకసారి. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం, 2వ వచనం చూద్దాం. ఆదియందు వాక్యముండెను. వాక్యము దేవుని యొద్ద ఉండెను. వాక్యము దేవుడై ఉండెను. 2వ వచనం కూడా ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలముగా కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. చాలు. ఆదియందు వాక్యం ఉండెను. వాక్యము దేవుని యొద్ద ఉండెను. వాక్యం ఇప్పుడు ఎవరై ఉన్నారట? దేవుడై ఉండెను. వాక్యం దేవుడు. ఇక్కడ బాగా గమనించాలి.
వాక్యము దేవుడు, వాక్యము దేవుడై ఉండెను. ఆ తర్వాత ఆది యందు ఆయన దేవుని యొద్ద ఉండెను, మరల వాక్యం ఉంది. ఆయన ఆది యందు ఆయన దేవుని యొద్ద ఉండెను అనే వచనం రెండో వచనం ఉన్న చూడండి. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తము ఆయన ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుడై ఉండెను, ఆ వాక్యం దేవుని యొద్ద ఉండెను అని ఆయన దేవుని యొద్ద ఉండెను. ఆ వాక్యం ఎవరు? ఆయన అని చెప్తున్నాడు. ఆయన అంటే ఎవరు ఇక్కడ మనకు తెలిసినది? ఓకేనండి. 14వ వచనానికి రండి. ఇప్పుడు అదే అధ్యాయం 14వ వచనానికి. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణునిగా మన మధ్య నివసించెను. ఆ వాక్యము శరీరధారి అయి మన మధ్య నివసించెను. మన మధ్య నివసించింది ఎవరు? యేసుప్రభు. మన మధ్య నివసించింది వాక్యమా యేసుక్రీస్తా? యేసుప్రభు. మన మధ్య నివసించింది వాక్యమా యేసుక్రీస్తా? ఆలోచించండి. మన మధ్య నివసించింది వాక్యమా యేసుక్రీస్తా? దగ్గరనే, రెండు దగ్గర సంబంధాలే, కానీ కొంచెంలోనే మనం ఆలోచిస్తే అదేంటో మనకు తెలిసిపోతుంది. మన మధ్య నివసించింది ఏంటో తెలుసా? వాక్యం. వాక్యం నివసించింది అన్నాడా? అంటాను కాదు. ఎట్లా నివసించిందట? శరీరధారిగా నివసించింది. వాక్యం మన యొద్ద నివసించింది. బాగా జాగ్రత్తగా ఆలోచించాలి. మీ మనస్సులు కొద్దిసేపు అటు దింపినా మీకు అర్థం కాదు. ఇక ఎట్లా నివసించింది? నివసించింది ఏంటి మన దగ్గర? వాక్యమా యేసుక్రీస్తా? వాక్యం అని చెప్తున్నాడు ఆయనే. వాక్యము మన యొద్ద ఎట్లా నివసించింది అంటే శరీరధారిగా నివసించింది. అంటే శరీరాన్ని ధరించుకుంది వాక్యం. వాక్యం అక్కడ ఉంది, శరీరాన్ని ధరించుకుంది. ఆ శరీరాన్ని ధరించుకున్న తర్వాత పెట్టబడింది పేరు. ఏం పేరు? యేసు క్రీస్తు అని. అంటే శరీరానికి పేరు. కానీ మొదటగా ఉన్నప్పుడు పేరుందా? అక్కడ మొదట ఉన్న పేరు ఏంటిది? వాక్యము. ఓకేనండి. ఇంకా మనకు ఇంక క్లారిటీ రాలే. వాక్యం ఎలా వచ్చిందట? ఇప్పుడు శరీరధారిగా వచ్చింది. ఆ శరీరధారిగా వచ్చిన ఆయన పేరు భూమి మీద, ఆ శరీరానికి పేరు ఏంటిదంటే యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ఇప్పుడు వాక్యమా అని మరలా కొంత డౌటే. యేసుక్రీస్తు ఇప్పుడు వాక్యమా? వాక్యమా అనుకుంటే మరొక వచనాన్ని మనం చూద్దాం. అదే యోహాను సువార్త 17వ అధ్యాయము 14వ వచనం. అదే యోహాను సువార్త 17వ అధ్యాయము 14వ వచనం. వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను. వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను. ప్రభు చెప్తున్నాడు. ఎవరికి? ప్రార్థన చేసుకుంటూ దేవునితో మాట్లాడితే ఏమంటున్నాడంటే, దేవా ఇదిగో నీవు నాకు అనుగ్రహించావే ఈ శిష్యుల్ని, వారికి నీ వాక్యాన్ని ఇచ్చి ఉన్నాను. నీ వాక్యాన్ని నేను ఇచ్చి ఉన్నాను. ఒక ఆయన మాట్లాడితే ఏమన్నాడంటే, యేసుక్రీస్తే వాక్యమై ఉండెను, ఆది యందు దేవుని యొద్ద వాక్యం ఉండెను. వాక్యం ఎవరు అనుకుంటున్నారు? యేసుక్రీస్తే. ఆ యేసుక్రీస్తే ఆయన దేవుడు కూడా మనంటే యేసుక్రీస్తు దేవుడు కాదని చెప్పడానికి ఇదిగో ఈ వచనం చూపించానండి. నిజంగా యేసుక్రీస్తు దేవుడే అయితే, వాక్యమే అయితే, మరి నీకు వారికి నీ వాక్యాన్ని ఇచ్చాను అన్నాడు. వాక్యం ఇక్కడనే ఇచ్చింది కదా, ఆయన అక్కడికి పోయింది కదా. అంటే వాక్యమే దేవుడైతే యేసుక్రీస్తు ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోయాడు, ఆయన దేవుడు ఎట్లయితాడు అన్నాడండి. బాగా ఆలోచించండి. మీకు ఏమైనా అర్థమైందా? యేసుక్రీస్తు దేవుడు కాదని నిరూపించాలి. ఆయన నిరూపించడానికి ఏం చేసిందంటే, ఆది యందు వాక్యం ఉండను, వాక్యం దేవుడై ఉండెను. అంటే ఆ వాక్యం యేసుక్రీస్తు అని చెప్తే ఆయన ఏమనంటే, యేసుక్రీస్తు వాక్యం అయితే, దేవుడైతే, వాక్యమైతే నీ వాక్యం వారికి ఇచ్చాను అని అన్నాడు కదా. మరి ఇప్పుడు వాక్యాన్ని శిష్యులకు ఇచ్చాడు, అయ్యలేదా? ఆయన ఇక్కడ ఉన్నాడు, యేసుక్రీస్తు ఇప్పుడు లేడు. ఎక్కడున్నాడు? పరలోకంకి వెళ్ళిపోయాడు. మరి శిష్యులకు భూమి మీద ఉన్నది ఏంటిది? వాక్యం. ఈ వాక్యాన్ని ఇక్కడ పెట్టినప్పుడు వాక్యమే దేవుడైనప్పుడు క్రీస్తు వాక్యం దేవుడు అంటే వాక్యం క్రీస్తు కాదు కదా. ఇప్పుడు దీనికి ఏం సమాధానం చెప్తారు మీరు అన్నాడు. నిజంగా అండి, బైబిల్ను సరిగా అర్థం చేసుకోకపోవడం వల్ల ఎన్నో సమస్యలండి. రాయబడింది చిన్న 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 చిన్నగానే ఉంటుంది. ఆ చిన్న దగ్గరనే మీరు అర్థం చేసుకోకపోతే పెద్ద సమస్యలు వస్తాయి. అందుకే చాలా జాగ్రత్తగా బైబిల్ని పరిశీలన, చాలా జాగ్రత్త ఉండాలి. అక్కడ ప్రతి చిన్న పాయింట్ని కూడా మనం లెక్కలోకి తీసుకోవాలి. అంతేనే కదా.
మీరు చూడండి, ఏదైనా మనం ఖచ్చితమైన లెక్కలు పెట్టినప్పుడు ఏం చేస్తాం తెలుసా? ప్రతి పిన్ టు పిన్ మనం పరిగణలోకి తీసుకుంటాం. ఏ చిన్నదాన్ని పరిగణలోకి తీసుకోకపోతే ఏమవుతుంది అని అనుకోరండి. ముఖ్యమైన దాన్ని, ప్రాముఖ్యమైన దాన్ని గురించి చేసేటప్పుడు ఏం చేస్తారు తెలుసా? ప్రతి పిన్ టు పిన్ పరిగణలోకి తీసుకుంటారు. ఉదాహరణకు మీకు అర్థం కావాలంటే, బంగారంని వెయిట్ చేయాలండి. ఎలా చేస్తారు? వెయిట్ చేస్తే పర్లేదులే, కొంచెం మొగ్గుంటే ఏం కాదు అని అనుకుంటారా? పిన్ టు పిన్ను కొలత పెట్టాలండి. అలాగే దేవుని వాక్యం కూడా చాలా పుటం వేయబడినది, ప్రాముఖ్యమైనది, మన ఆత్మలను రక్షించగలిగినది ఇది. కాబట్టి దీన్ని చాలా జాగ్రత్తగా మనం ఆలోచించాలి. ఓకేనా? మనం మరలా అలాగే కొంచెం కిందికి వెళ్దాం. మనం కిందికి వెళ్దాం. ఇప్పుడు సత్యం అంటే మనం ఏమనుకున్నామండి? వాక్యం అనుకున్నాం కదా. ఇప్పుడు సత్యం అంటే ఏంటో ఇంకో కొంచెం ముందుకెళ్ళి మనం ఇక్కడనే వదిలిపెట్టిన వాక్యం దగ్గర మరలా వద్దాం. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 29 నుంచి మనం చదువుదామండి. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 29వ వచనం. అందుకు పేతురును, బాగా ఆలోచించండి. ఇంతకుముందు వెనక్కి వెళ్ళి మళ్ళీ ముందుకు వస్తాను. ఏంటి అని అంటే, యోహాను గారు సత్యమును గురించి సాక్ష్యం ఇస్తున్నాను అని చెప్పాడు. అలాగే యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వడానికి పుట్టానన్నాడు. ఇప్పుడు అపోస్తుల కార్యంలో కూడా ఏమంటున్నారో మనం చూడగలిగితే 5వ అధ్యాయం 29వ వచనంలో చదవండి. ఇప్పుడు అందుకు పేతురును అపోస్తులను మనుషులను కాదు, దేవునికి మేము లోబడవలెను కదా. మీరు మ్రానుల వేలాడదీసి సంహరించిన యేసును మన పితరుల దేవుడు లేపెను. దేవుడు మృతులలో నుండి అతన్ని లేపెను. ఇశ్రాయేలునకు మారు మనస్సును పాప క్షమాపణను దయచేయుటకై దేవుడైనను అధిపతిగాను రక్షకునిగాను తన దక్షిణ హస్త బలము చేత హెచ్చించి ఉన్నాడు. ఇంకా మేమును దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించే పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు సాక్ష్యము. సత్యానికి సాక్ష్యం యోహాను గారు. సత్యమును గూర్చి సాక్ష్యం ఇవ్వడానికి పుట్టింది యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆ సత్యానికి మేము సాక్షులము, అలాగే పరిశుద్ధాత్మ కూడా సాక్ష్యము. ఆ సత్యానికి మేము సాక్ష్యమే. ఇక్కడ చూడండి, తేడాను గమనించాలి. నా మాట సత్యమని దేవుడు అన్నాడు, నేను సత్యమని యేసుక్రీస్తు అన్నారు, నేను కూడా సత్యమని పరిశుద్ధాత్మ అన్నాడు. ఓకేనా? కానీ వారు సాక్ష్యం ఇస్తున్నారట సత్యమును గూర్చి, అలాగే మనము కూడా సాక్ష్యం ఇస్తున్నాం సత్యమును గూర్చి. కానీ సత్యం మనము కాదు, వారు సత్యమునకు సాక్షులను. మనం కేవలం సత్యానికి సాక్షులమే, సత్యం మనం కాదు. అక్కడ మాట్లాడిన అపోస్తలు మేము సత్యమును అన్నారా? అనలేదు. కానీ ఈ సంగతులకు, ఈ సత్యానికి మేము సాక్షులము అన్నారు. ఈ సంగతులకు మేము సాక్షులం. ఏ సంగతి? ఇశ్రాయేలు కానీ అన్యజనులందరికి కానీ మారు మనసును దయచేయడానికి దేవుడు యేసుక్రీస్తుని ఏం చేశాడు? అధిపతిగాను రక్షకునిగాను హెచ్చించి ఉన్నాడు. ఇదిగో దీనికి మేము సాక్షులము. అంటే సత్యానికి సాక్షులమని అన్నారంటే, పరిశుద్ధాత్మ సత్యానికి సాక్షులమని అన్నాడంటే, ఆ సత్యం ఏమై ఉన్నదో ఇదిగో మేము సాక్షులం అన్న దగ్గర మనకు కొంతవరకు అర్థమైందండి. ఏంటి ఆ సత్యం అంటే, యేసుక్రీస్తు ప్రభుల వారిని ఈ లోకంలో ఉన్న మనుషుల కోసము నియమించడానికి ఆయనను అధిపతిగాను రాజుగాను రక్షకునిగాను హెచ్చించి ఉన్నాడు. ఆయనను మృతులలో నుండి లేపి ఉన్నాడు. మీరు మ్రానుల వేలాడదీసిన యేసుక్రీస్తును మృతులలో నుండి లేపి ఉన్నాడు. ఇదిగో ఈ దానికి మేము సాక్షులము. మేము మాత్రమే కాదు, పరిశుద్ధాత్మ కూడా సాక్షి. పరిశుద్ధాత్మ సాక్షి. పరిశుద్ధాత్మ సత్యమును, ఆ సత్యానికి సాక్షి కూడా. ఓకేనండి? మరొక వచనం కింద మనం చూద్దాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 33 నుంచి 37 వచనాల వరకు చూద్దాం.
మీరు యోహాను నొద్దకు మీరు యోహాను యొద్ద కొందరిని పంపితిరి, అతడు సత్యమునకు సాక్ష్యం అతను ఇచ్చెను. సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చెను. నేను మనుషుల వలన సాక్ష్యం నేను మనుషుల వలన సాక్ష్యం అంగీకరింపను గాని అంగీకరింపను గాని మీరు రక్షింపబడాలని నేను మీరు మీరు రక్షింపబడవలనని ఈ మాటలు చెప్పుచున్నాను. అతడు మండుచు ప్రకాశించున్న దీపమునై ఉండెను. ప్రకాశించుచున్న దీపమై ఉండెను. మీరు అతని వెలుగులో కొంతకాలము ఉంటిరి, ఆనందించు ఇష్టపడితిరి. అయితే యోహాను సాక్ష్యము కంటే కూడా నాకు ఎక్కువైన గొప్ప సాక్ష్యము కలదు. అదేమనినా అది ఏమంటే నేను నెరవేర్చుటకు తండ్రి ఏ క్రియలు నాకు ఇచ్చియున్నాడు. నెరవేర్చుటకు తండ్రి ఏ క్రియలు ఇచ్చెనో నేను చేసిన ఆ క్రియలే తండ్రి నన్ను పంపినని నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవి. క్రియలు అంటే యేసుక్రీస్తు చేసిన క్రియలు నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవి. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు చేసిన పనులు ఆయన రక్షకుడు అని సాక్ష్యం ఇస్తున్నాయట. క్రీస్తు చేసిన పనులే క్రీస్తే రక్షకుడు లేదా క్రీస్తు అని చెప్పి ఆయన గురించి సాక్ష్యం ఇస్తున్నాయట. ఓకేనండి. మరొక వచనాన్ని మనం కిందికి వెళ్ళి చూద్దాం. ఇది మీకు కొంతవరకు అర్థమైంది. అలాగే మరొక వచనం, ఇప్పుడు 39వ వచనం చదివారా తమ్ముడు? 36 వరకు చదివాను. 39వ వచనం చదవండి. లేఖనములు యందు మీకు నిత్య జీవం కలదని తలంచుచు వాటిని పరిశోధించున్నారు. అవే నన్ను గూర్చి సాక్ష్యం ఇస్తున్నాయి. లేఖనాలు కూడా నా గురించి ఏం చేస్తున్నాయి? సాక్ష్యం ఇస్తున్నాయి. అలాగే క్రియలు నన్ను గూర్చి సాక్ష్యం ఇస్తున్నవి. 37వ వచనం, ఆ తండ్రి నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాడు. ఓకేనండి. ఆ తండ్రి ఇక్కడ ఏమని ఉందంటే, మరియు నన్ను పంపిన తండ్రియే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాడు. అంటే తండ్రి నా గురించి సాక్ష్యం చెప్తున్నాడు. చూసారా? ఈ సాక్ష్యాన్ని గురించి మనం ఆలోచించుకుంటూ వస్తుంటే, నేను సాక్ష్యం ఇస్తున్నానని ఆయన అన్నాడు, నేను సాక్ష్యం ఇస్తున్నానని పరిశుద్ధాత్మ దేవుడు అన్నాడు, ఇదిగో నేను కూడా సాక్ష్యం చెప్తున్నానని తండ్రి అన్నాడు. చూసారండి? ఏంటి వారు ముగ్గురు చెప్పే సాక్ష్యం ఏంటి అని మనము యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం నుంచి చదువుకుంటూ వెళ్దాం. మొదటి పత్రిక, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం. మనము మనుషుల సాక్ష్యం అంగీకరించున్నాము. దేవుడు ఇచ్చిన సాక్ష్యం ఏంటో మనం చూద్దాం. మనం మనుషుల సాక్ష్యం అంగీకరించున్నాము కదా. దేవుని సాక్ష్యం మరీ బలమైనది. దేవుని సాక్ష్యము ఆయన తన కుమారుని గూర్చి ఇచ్చినదే. ఓకేనండి. మళ్ళీ ఎటువెట్టిన ఎడికి వస్తున్నాము? యేసుక్రీస్తు దగ్గరికి వస్తున్నాం. మళ్ళీ దేవుడిచ్చిన సాక్ష్యం ఏంటిదయ్యా అంటే తన కుమారుని గూర్చి ఇచ్చినదే. ఏంటి తన కుమారుని గూర్చి ఇచ్చినది? దేవుని కుమారుని యందు విశ్వాసముంచువాడు తనలోనే ఈ సాక్ష్యమును కలిగి ఉన్నాడు. దేవుని నమ్మనివాడు ఆయన తన కుమారుని గూర్చి ఇచ్చిన సాక్ష్యము నమ్మలేదు గనక అతడు దేవుని అబద్ధికునిగా చేసినవాడే. 11వ వచనంలో, ఆ సాక్ష్యం ఏదనగా దేవుడు మనకు నిత్య జీవము దయచేయును. చూసారా? ఆ సాక్ష్యం ఏంటంటే దేవుడు మనకు నిత్య జీవము దయచేయును. ఎక్కడికి వచ్చాం? అలా సాక్ష్యం అంటే ఏంటిది? దేని గురించి సాక్ష్యం ఇస్తున్నారు వీళ్ళంతా? సత్యం గురించి. ఆ సత్యమును గురించి ఇచ్చిన సాక్ష్యం ఏంటి? దేవుడు మనకు నిత్య జీవమును దయచేస్తున్నాడు. రెండవది, ఈ జీవము ఆయన కుమారుని యందు ఉన్నది. దేవుని కుమారుని అంగీకరించేవాడు జీవం గలవాడు, దేవుని కుమారుని అంగీకరించని వాడు జీవం లేనివాడే. ఇప్పుడు సత్యం అంటే ఏంటి? దేవుడు తన కుమారుని గురించి ఇచ్చిన సాక్ష్యమే. ఏంటిదంటే దేవుడు మనకు నిత్య జీవము అనుగ్రహిస్తాను అని ఆయన చేసిన వాగ్దానము లేదా మాట. నిత్య జీవం ఇస్తానని చేసింది. అంటే మనుషులందరికీ నిత్య జీవం కావాలి. ఇది ఎప్పుడు చేశాడు దేవుడు? అనాది కాలంలోనే చేశాడండి.
జగత్తు పునాది వేయబడ మునిపే చేశాడండి. నిత్య జీవాన్ని ఇస్తాను అని చేసిన సాక్ష్యం, దేవుడిచ్చిన సాక్ష్యం కుమారుని అందే. కుమారుని గూర్చి ఇచ్చినది ఆ సాక్ష్యం. ఏమని ఇచ్చాడు? నిత్య జీవాన్ని ఇస్తాను. ఓకేనా? ఇంకా కొంత ముందుకు వెళ్దాం. వాక్యం దగ్గరికి వచ్చేద్దాం. ఇప్పుడు ఇక వాక్యం దగ్గరికి వచ్చేద్దాం. అపొస్తలుల కార్యములు 13వ అధ్యాయం 26వ వచనం. అపొస్తలుల కార్యములు 13 ఏం మీరు చింతపడకండి సహోదరులారా, ఎందుకంటే కన్క్లూజన్ వస్తుంది. అసలు సత్యం అంటే ఏంటో మనకు తెలిపోతుంది, వాక్యం అంటే ఏంటో మనకు తెలిపోతుంది. ఓకేనా? రైట్. సహోదరులారా, అబ్రహాము వంశస్థులారా, అబ్రహాము వంశస్థులారా, దేవునికి భయపడువారులారా, దేవునికి భయపడువారులారా, ఈ రక్షణ వాక్యము మన యొద్దకు పంపబడి ఉన్నది. మన యొద్దకు పంపబడి ఉన్నది. ఈ రక్షణ వాక్యం మన యొద్దకు పంపబడి ఉన్నది. రక్షణ వాక్యం. రక్షణ వాక్యం అంటే మనల్ని రక్షించేది. మనం ఎలాగైతే మనం రక్షింపబడతామో ఆ రక్షింపగల వాక్యాన్ని దేవుడు మన యొద్దకు పంపాడు. ఓకేనా? దీన్ని ఇలాగే మనసులో పెట్టుకోండి. మరొక వచనాన్ని మనం చూద్దాము. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 8వ వచనం చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 8వ వచనం. అదేమని చెప్పుచున్నది? అది ఏమని చెప్పుచున్నది? వాక్యం నీ యొద్దను నీ నోటను నీ హృదయంలోనూ ఉన్నది. అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. ఇంకా అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదువు. చూసారా? అంటే ఇక్కడ ఏమంటున్నాడు ఆయన? ఇదిగో మేము మీకు ప్రకటించిన వాక్యం ఏంటో తెలుసా? దేవుడు తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు. ఎవరైతే దేవుడు యేసుక్రీస్తును మృతులలో నుండి లేపాడని నమ్ముతారో, ఆయన ప్రభువు అని నమ్ముతారో, అలాంటి వారికి రక్షణ అనేది వస్తుంది అని చెప్పాడు. ఇప్పుడు మరలా మిమ్మల్ని అడుగుతున్నా, నేను ఇంకున్నది కానీ ముందుగా మిమ్మల్ని అడుగుతున్నా, అసలు సత్యం అంటే ఇప్పుడు అసలు ఏంటి? మరి పోనీ సత్యం అంటే వాక్యం కదా, వాక్యం అంటే ఏంటి అసలు? వాక్యం అంటే యేసుక్రీస్తు అనొచ్చు. సత్యం అంటే యేసుక్రీస్తు అనొచ్చు. అలాగే సత్యం అంటే పరిశుద్ధాత్మ అని కూడా అంటున్నాడు అక్కడ. సత్యం అంటే దేవుడు అంటున్నాడు. ఇదిగో ఇవన్నీ వచనాలు మీకు ఎందుకని చూపించానంటే కొంత క్లారిటీ మీకు వచ్చి ఉంటుంది ఇందులో. సత్యం అంటే ఏంటిది అనేది అర్థమవుతుంది లేదా? సత్యం అంటే ఏంటి అసలు? ఇది బహు లోతుగాను బహు దూరంగాను ఉన్నది. దీన్ని పరిశీలన చేస్తేనే అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాదు. యేసుక్రీస్తే సత్యం, యేసుక్రీస్తే వాక్యం కదా, ఇంకేముంది అని అనుకుంటే అసలైంది ఒకటి ఉంది. ఏంటది? యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి చేయవలసింది ఉంది. ఏ కార్యం కోసం అంటే ఆయన కలిగించుకున్నది దేవుడు? సమస్తమునకు ఆయన ఏం చేశాడు? దేవుడు ఆధారభూతుడుగా ఆయనను మలిచాడు. సమస్తానికి ఆధారభూతుడుగా. ఒకసారి ఆ వచనం మనం చూద్దాం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం. ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలనని ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటన్నింటిని ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకొనవలనని తండ్రి యొక్క అభిష్టమాయను. 20వ వచనం, 22వ వచనం. తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలువబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన
దేహమందు మరణం వలన ఇప్పుడు మిమ్మల్ని మిమ్మల్ని సమాధానపరిచెను. ఇది కావాల్సింది. ఏంటంటే మన అర్థమైందా? సమస్తమును సమాధానపరచుకోవడానికి ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణం వలన మనల్ని దేవునితో సమాధానపరుస్తున్నాడు. ఈ సమాధానపరచాలంటే ఏం కావాలి? ఆయన మరణించాలి. మరలా నేను చదువుతున్నాను. ఆయన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను మనల్ని నిలబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణం వలన ఇప్పుడు మిమ్మును సమాధాన పరిచెను. మనల్ని సమాధానపరిచాడు. ఎలా? యేసుక్రీస్తు ప్రభుల వారు మాంసయుక్తమైన దేహంతో వచ్చి, ఇదిగో ఆయన మరణం వలన మనల్ని దేవునితో సమాధానపరిచాడు. దేవునితో సమాధానపరిచాడు అంటే దేవునితో సమాధానపరిచే కార్యక్రమం. అందుకే క్రియలు నన్ను గురించి సాక్ష్యం ఇస్తున్నాయి అన్నాడు. ఇదిగో లేఖనాలు నన్ను గురించి సాక్ష్యం ఇస్తున్నాయి అన్నాడు. ఆ లేఖనాలైనా క్రియలైనా పరిశుద్ధాత్మ చెప్పే సాక్ష్యమైనా లేదా మనుషులు అపోస్తులు చెప్పే సాక్ష్యమైనా దేవుడిచ్చే సాక్ష్యమైనా ఏంటిది అని ఆలోచిస్తే యేసుక్రీస్తు ప్రభుల వారు ఏమైపోవాలి? సర్వమానవాళిని కాపాడుటకు మరణించాలి. ఆయన మరణము, ఆయన చిందించిన పరిశుద్ధమైన రక్తము, ఆయన పొందిన దెబ్బలు, ఆయన పొందిన శిక్ష, ఇదిగో ఆయన శరీరంలో నుంచి వచ్చిన ఆయుధాలు, ఇదిగో ఈరోజు మనల్ని రక్షించే కవచాలు. అందుకే వాక్యమును గురించి ఏమన్నాడో తెలుసా దేవుడు? వాక్య ఖడ్గము. ఏంటండి? వాక్యం అనేది ఖడ్గము, ఆయుధం. అది ఆ ఆయుధమే మనల్ని కాపాడుతుంది. ఇంతకీ ఆయనలో నుంచి వచ్చిన వాక్యం ఏంటి అంటే ఆయన సర్వమానవాళి కోసం చేసిన కార్యం అండి. ఆ కార్యమే మనల్ని కాపాడుతుంది. ఏం చేశాడు ఆయన? బలియాగం అయిపోయాడు, శరీరాన్ని అర్పించాడు, తన రక్తాన్ని చిందించాడు, మరణాన్ని సమాధి చేశాడు. అంటే అపవాదిని సమాధి చేసే కార్యక్రమం అది. మరణాన్ని మృంగివేశాడు, మృత్యుంజయుడిగా తిరిగి లేచాడు. ఇది నమ్మాలి. ఆయన చెప్పిన వాక్యము, ఆయన సత్యము అని చెప్పబడినవి, ఆ సత్యమైన వాక్యమైన ఇదిగో దీని గురించే. మరి యేసుక్రీస్తు సత్యం అన్నాడు కదా, దేవుడు సత్యం అన్నాడు కదా, పరిశుద్ధాత్మ సత్యం అన్నాడు కదా. వీరు ముగ్గురు చెప్పేది దీని గురించే కదా. వీరు ముగ్గురు చెప్పేది దీని గురించేనా కాదా? దీని గురించే. నేను సత్యం అని ఎందుకన్నాడు ఆయన? ఇదిగో ఆయన కూడా సత్యం కోసం పోరాడుతున్నాడు. నేను సత్యం, నా మాట సత్యం, నేను సత్యదేవుడు నన్ను తండ్రి ఎందుకన్నాడు? కార్యక్రమాన్ని ప్రారంభించిందే ఆయన. అలాగే నేను సత్యమని యేసుక్రీస్తు ఎందుకన్నాడు? యేసుక్రీస్తు బలమైన శరీరం నుంచి వచ్చే వజ్రాయుధమే ఆయన మరణ సమాధి పునరుత్థానం. ఆ వజ్రాయుధమైన వాక్యం యేసుక్రీస్తు శరీరం నుంచి కలుగుతుంది. అది ఆయన శరీరమే ఒక రక్షణ వాక్యంగా మలిచాడు మనకు. ఆ వాక్యమే సత్యము. ఈరోజు సత్యం అంటే ఏంటంటే ఆయన మరణించి సమాధి చేయబడి 3వ రోజున మృతుల నుండి తిరిగి లేపబడి సర్వమానవాళికి రక్షణను తెచ్చిపెట్టాడు. ఆయన శరీరం ద్వారా కలిగింది కనుక నేను సత్యం అన్నాడు. అంతటితోనే సత్యం గురించి సాక్ష్యం ఇవ్వడానికి అన్నాడు. మరలా అంటే నా శరీరం ద్వారా జరుగుతుంది, జరిగించింది నేను తండ్రి అంటున్నాడు. దీని గురించి మాట్లాడించేది నేనని పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు. అసలు ఇంతకీ ఏంటి అని అంటే ఇదిగో మహాకార్యక్రమం భూమి మీద జరిగింది. అదేంటో తెలుసా? పాపులను రక్షించాలి. పాపులను రక్షించాలంటే ఊరికే పోదు. యేసుక్రీస్తు మరణంతోనే ముడిపడి ఉంది అది. ఆయన మరణ సమాధి పునరుత్థానం ద్వారా ఇదిగో మనుషులందరికీ రక్షణకరమైన దీవెన ఆశీర్వాదం అనేది ఇదిగో రావాలి. అదే వాక్యంగా నేను నిలబెడుతున్నాను. అందుకే నేను చేసిన కార్యక్రమం ఇక్కడ ఉంది. శరీరంతో చేయబడిన కార్యక్రమం భూమి మీద ఉంది. ఆత్మగా నేను వెళ్ళిపోతున్నాను. వాక్యాన్ని తీసుకొని వచ్చానంటే ఇదిగో నేనే వాక్యమైన ఈ శరీరంతో భూమి మీద జరిగించినది అసలైన వాక్యము. నీకు అర్థమవుతుందా? ఇంకా లోతుల్లోనికి వెళ్ళాలి. నేను ఎంత చెప్పినా మీరు ఇంకా నాకంటే ముందుగా ఇంకా లోతుల్లోనికి నన్ను వెంబడిస్తూ మీరు అర్థం చేసుకుంటేనే అర్థమవుతుంది. యేసుక్రీస్తు సత్యమే, యేసుక్రీస్తు వాక్యమే.
ఆయన భూమి మీదకి వచ్చి అసలు చేయబోయే కార్యక్రమం ఏంటంటే, ప్రాముఖ్యమైనది ఏంటంటే మరణించాలి, తిరిగి లేవాలి, సిలువపైకి ఎక్కాలి, తిరిగి లేవాలి. ఇగో ఈ కార్యక్రమం కోసమే కదా ఆయన ఆనాటి నుంచి కలలు కన్నది, అనాది కాలంగా ప్రణాళికలు వేసుకొని తన సంకల్పం అంతటిని భూమి మీద నెరవేర్చడం కొరకే కదా. అందుకే అది ఎక్కడ జరగాలంటే భూమి మీద జరగాలి. అందుకే భూమి మీదకి వచ్చాడు, జరగవలసిన కార్యక్రమాన్ని జరిగించాడు, రక్షణను భూమి మీద నిలిపాడు, మరలా ఆత్మగా ఆయన వెళ్ళిపోయాడండి. ఆయన ఆత్మగా వెళ్ళిపోయాడు. ఇక్కడేం పెట్టాడు? వాక్యాన్ని ఇక్కడ పెట్టాడండి. వాక్యం అంటే ఏంటి? ఇప్పుడు యేసుక్రీస్తు మరణ సమాధి పునరుత్థానం. వాక్యం, సత్యం, అదేనండి. అర్థమైంది? ఏమైనా అర్థమైందని అనుకుంటున్నా. కిందికి వెళ్దాం, మరొక వచనం చూద్దాం. చూడండి మీరు, కీర్తన గ్రంథము 138వ అధ్యాయం 2వ వచనం చూద్దాం. కీర్తనల గ్రంథము 138వ అధ్యాయము 2వ వచనం. నీ పరిశుద్ధాలయము తట్టు నేను నమస్కారం చేయుచున్నాను. నేను నమస్కారం చేయుచున్నాను. నీ నీ నామం అంతటి కంటే, నీ నామం అంతటి కంటే, దేవుని నామం ఏంటంటే యెహోవా అని అనుకుందాం కాసేపు. అంటే గతకాలం నుంచి, పాత నిబంధన కాలం నుంచి లేదా పూర్వకాలం నుంచి ఆయన ఏ పేరుతో ప్రత్యక్షమయ్యాడంటే యెహోవా అనే నామంతో ప్రత్యక్షమయ్యాడు అనుకుందాం. యెహోవా అంటే ఉన్నవాడు, ఎల్లప్పుడూ ఉండువాడు, ఆయన చనిపోడు, ఉన్నవాడైన దేవుడు. అర్థమైందా? ఉన్నవాడు అని చెప్పిన దేవుడు అని అనుకుందాం. అలాంటి తన నామము కంటే, తన ప్రత్యక్షమైన నామము కంటే కూడా నీవిచ్చిన వాక్యమును దేవా నువ్వు గొప్ప చేసి ఉన్నావు అంటున్నాడు. ఎవరంటున్నారు? దావీదు గారండి. దేవా నీ నామము కంటే కూడా నువ్వు దేన్ని గొప్ప చేసావు తెలుసా? నీవిచ్చిన వాక్యమును గొప్ప చేశావు. చేశాడండి, చేశాడు. ఆ వాక్యమే ఇప్పుడు ఎవరు? వాక్యం ఇప్పుడు ఎవరండి? దేవుడండి. మనల్ని రక్షించేది ఏంటిది? ఇప్పుడు వాక్యము. ఆ వాక్యం ఏంటిది? యేసుక్రీస్తు మరణ సమాధి పునరుత్థానం. యేసు సర్వమానవాళి కోసం మరణమైపోయాడు చూడు, అది ఆయన మరణం ద్వారానే, ఆయన పరిశుద్ధమైన రక్తం ద్వారానే మనం రక్షింపబడుతున్నామని నమ్మటం. క్రీస్తుని అంటే కేవలం క్రీస్తుని నమ్మటం కాదు, శరీరధారిగా నమ్మటం కాదు, ఆయన పరలోకంలో ఉన్నాడని నమ్మటం కాదు, ఆయన భూమి మీదకి వచ్చాడు, నా పాపముల కోసం మరణించాడు, ఇదిగో నా పాపములన్నిటి కొరకు తాను శిక్ష పొంది నాకు పునరుత్థానాన్ని తీసుకొచ్చాడని నమ్మటం. అది నమ్మటం, అదే వాక్యం, అదే సత్యం. క్రీస్తు చేయవలసింది ఇక్కడ వచ్చింది. ఒకవేళ క్రీస్తు చేయకపోతే రక్షణ ఎక్కడిది? అసలు మనుషుల రక్షణకు అసలు క్రీస్తు యొక్క ప్రాణత్యాగానికి సంబంధించింది, ఆయన మరణానికి సంబంధించింది. ఒకవేళ మనుషుల రక్షణ కావాలంటే ఆయన మరణించాలి. ఆయన మరణించకపోతే రక్షణనే లేదు. అనాది కాలంలోనే మొదటిగానే నిర్ణయించుకున్నది ఏంటి? దేవుడు ఇదిగో ఈ విధంగా నా పిల్లల్ని కాపాడుతాను. అది చేయడానికి యేసుక్రీస్తు వచ్చాడు. అది చేయకపోతే, అందుకే పౌలు గారు మాట్లాడితే ఏమంటాడో తెలుసా? క్రీస్తు లేపబడి ఉండని ఎడల మనం విశ్వాసంతో ఉండడం కూడా వ్యర్థమే అనడం లేదా? మనం లేపబడకపోతే మనం ఇంత విశ్వాసంతో ఉండడం కూడా వ్యర్థమే అన్నాడు. ఎవరో అన్నారట క్రీస్తు లేపబడలేదు, లేదా మరణం తర్వాత జీవితం లేదు అని ఎవరో అన్నారట. అందుకే క్రీస్తు లేపబడలేదని చెప్పాలని దయ్యం ప్లాన్. దయ్యం కూడా ఆనాటి నుంచి పోరాడుతూనే ఉంది. అది ఈ సత్యానికి విరుద్ధంగా ఏదో చెయ్యాలని, మభ్యపెట్టాలని అబద్ధాన్ని సృష్టిస్తూ వస్తుంది అప్పటి నుంచి దయ్యము. ఈ లోకంలో ఉంటే మనం ఎక్కడున్నావు, అలో ఎక్కడున్నా అంటే ఇక్కడున్నాను, ఇంకో దగ్గర ఉన్నా అని చెప్పడం కాదు అబద్ధం అంటే. ఇదిగో ఈ సత్యాన్ని సమాజంలో స్థాపించబడకుండా చెయ్యాలి. ప్రతిసారి సత్యానికి అడ్డుపడుతూ ఉంది. అసలు ఇది జరగకుండా చూడాలని కోరుకుంటుంది. ఇదిగో మనుషులందరి కోసం నేను మరణిస్తాను, సమాధి చేయబడిన తర్వాత నేను తిరిగి లేస్తానని పేతురు గారితో మిగిలిన అపొస్తలుల్లో చెప్పినప్పుడు ఏమంటున్నాడు ఆయన? పేతురు గారు, దేవా నీకు ఎన్నడూ జరగకుండాను గాక అన్నది ఆయన కాదట. ఎవరన్నారట? ఆయనలో ఉన్న సాతాన్ అన్నదట. అప్పుడు దేవుడు ఏమంటున్నాడు? సాతాన అంటలేడు, పేతురు నువ్వు నాకు అన్ని విషయాలు అభ్యంతర కారణం పక్కవు అనలే, సాతాన నువ్వు నాకు అన్ని విషయాలు అభ్యంతర కారణం ఉన్నావు, పక్కకెళ్ళు అన్నాడు. అంటే ఈ కార్యక్రమం జరగవద్దు భూమి మీద. ఈ రక్షణ మనుషులకు రావద్దు. ఈ రక్షణ ఈరోజు శక్తిగల వాక్యము, మన ఆత్మను రక్షించుటకు శక్తి కలిగింది వాక్యం. ఆ వాక్యం అంటే ఏంటిది? ఇది క్రీస్తు నా కొరకు మరణించాడు అని నువ్వు నమ్మాలి.
ఇదిగో నేను క్రీస్తులో జీవిస్తాను అని నువ్వు ఒప్పుకోవాలి ఆయన ప్రభువుగా. అప్పుడే నీకు రక్షణ వస్తుంది. అది దేంటిదంటే అది ఏంటిది రక్షించేది అంటే వాక్యముగా మలిచాడు, వాక్యాన్ని ఇక్కడ స్థాపించాడు, సత్యాన్ని ఇక్కడ స్థాపించాడు. అర్థమవుతుందా లేదా? అలా చేసిన సత్యమే ఇదిగో ఆయన శరీరం ద్వారానే జరిగింది. ఇది ఎవరి శరీరం ద్వారా జరగలేదండి, క్రీస్తు వల్ల జరిగింది. క్రీస్తు ప్రాణత్యాగం ద్వారా జరిగింది. ఈ వజ్రాయుధం అపవాదిని, మనలో ఉన్న పాపాన్ని చంపివేసి మనల్ని పరిశుద్ధులుగా లేపే వజ్రాయుధం ఏంటంటే యేసుక్రీస్తు శరీరం మూలంగా జనించింది, ఆయన ప్రాణత్యాగం మూలంగా వచ్చింది, ఆయన రక్తం మూలంగా మనల్ని అందరినీ ఏం చేస్తుంది? బ్రతికింపజేస్తుంది, పరిశుద్ధపరుస్తుంది. అందుకే మీరు ఏం ధరించుకోవాలని చెప్పాడు? దేవుని యొక్క యుద్ధోపకరణాలు ధరించుకోండి. ఏంటి ఆ యుద్ధోపకరణాలు? వాక్యమును, ఖడ్గమును ధరించుకోవాలి. రెండోది విశ్వాసం అనే డాలు. చూసారా? వాక్యము ముందు, వాక్యం ఖడ్గం ఏంటంటే వాక్యం అన్నిటిని ఏం చేస్తుంది? చెరిపేస్తుంది. మరి చెరిపేయాలంటే మీకు ఏముండాలి? ఇదిగో ఆ వాక్యం పైన మీరు విశ్వాసం అనే డాలు కూడా ఉండాలి. ఆ కత్తికి ఏం తోడు కావాలి? అడ్డుకోవడానికి ఒక డాలు ఉండాలి, చేతులు ఒక కత్తి ఉండాలి, ఇంకేముండాలి? ఇదిగో ఈ వాక్యమే మీరు ప్రకటించడానికి సమాధాన వలనైన సిద్ధ మనస్సును జోడు దొడుకోవాలి. చూసారా? ఇక్కడ ఒక డాల్ పట్టుకోవాలి, ఇక్కడ ఒక కత్తి పట్టుకోవాలి. అలాగే ఈ వాక్యాన్ని చెప్పడానికి ఏం చేసుకోవాలి? మీరు సమాధాన వలన సిద్ధ మనస్సును జోడు దొడుకోవాలి. ఇంకేం చేయాలి? రక్షణను, శిరస్నానమును ధరించాలి. ఈ రక్షణలో మనం ఉండాలి ముందు. చూసారా? అన్ని యుద్ధోపకరణాలు దేనికి సంబంధించిన అంటే వాక్యానికి సంబంధించినవే, యేసుక్రీస్తు మరణ సమాధి పునరుత్థానానికి సంబంధించినవే. అంతేనే కదా? ఇప్పుడు సత్యం అంటే ఏంటిది? వాక్యం అంటే ఏంటిదంటే యేసుక్రీస్తు దేన్ని గొప్ప చేశారండి? వాక్యాన్ని గొప్ప చేశారు. ఆ వాక్యాన్ని ఇక్కడ స్థాపించాడు. స్థాపించడానికి పరలోకం నుంచి భూమి మీదకి వచ్చాడు. స్థాపించడానికి 33.5 సంవత్సరాలు బ్రతికాడు. స్థాపించడానికి ఏం చేశాడు? శ్రమలు అనుభవించాడు. స్థాపించడానికి ఉమ్మి వేసుకున్న ఒప్పుకున్నాడు. స్థాపించడానికే రిక్తుకునిగా మారిపోయాడండి. ఏంది స్థాపించాలని? సత్యాన్ని స్థాపించాలని, వాక్యాన్ని స్థాపించాలని. ఆ వాక్యమే సర్వ మానవాళి పట్ల రక్షణార్థంగా పరిణమించింది. ఆయన చేసిన బలియాగమే. అందుకే ఈరోజు మనల్ని కాపాడేది ఏంటి చెప్పండి? ఏంటి? యేసుక్రీస్తు మరణ సమాధి పునరుత్థానం. దానికి సంబంధించిన విశ్వాసం, దానికి సంబంధించిన మన ఆలోచనలు, దానికి సంబంధించిన ప్రకటన, దానికి సంబంధించిన మన జీవితం, ఇదే మనల్ని కాపాడుతుంది కాదా? ఆలోచించండి, ఆలోచించండి. మరొక వచనం మనం చూద్దాం. ఒక వచనం చూసుకొని మనం ముగించుకునే ప్రయత్నం చేద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 7వ వచనం చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక అప్పుడు నేను గ్రంథపు చుట్టలో రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తం నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చాను. నీ చిత్తం, ఆయన నెరవేర్చబోయే చిత్తమే వాక్యం. ఆ వాక్యమే యేసుక్రీస్తు మరణ సమాధి పునరుత్థానం. ఇదిగో దేవా నీ చిత్తం నెరవేర్చడానికి వచ్చాను అంటే నీ వాక్యాన్ని స్థాపించడానికి నేను వచ్చాను. భూమి మీద నీ సత్యాన్ని స్థాపిస్తాను. ఈ సత్యాన్ని నమ్మిన వారందరూ రక్షింపబడతారు. సత్యానికి విరోధులందరూ అబద్ధికులే. సత్యాన్ని నమ్మని వారందరూ అబద్ధికులే. వారిలో సత్యం ఉండదు. ఈ సత్యాన్ని స్థాపించే ముందు దీనికి అడ్డుపడడానికి వాడు ఆది నుంచి నరహంతకుడై ఉండి వానిలో సత్యం లేదు. వాడు ఏం చేస్తున్నాడు? అబద్ధమునకు జనకుడును, వాడు అబద్ధికుడును, అబద్ధానికి జనకుడై అబద్ధాన్ని లోకంలో సత్యంతో సమాధానంగా పేర్చుకుంటూ వస్తున్నాడు. సత్యాన్ని కనబడకుండా చెయ్యాలని వాడు గోడలు కడుతున్నాడు, దుర్గాలను నిర్మిస్తున్నాడు అని చెప్తున్నాడండి. చూడండి, ఇదిగో నీ చిత్తం నెరవేర్చడం నేను వచ్చి తిని పాప పరిహార్థ బలులను చదవండి. 7వ అధ్యాయం 27వ వచనం. బలులను అర్పణలను పూర్ణ హోమములను పాప పరిహార్థ బలులు నీకు ఇష్టమైనవి కావు, నువ్వు కోరలేదనియు అవి నీకు ఇష్టమైనవి కావనియు పైన చెప్పిన తరువాత ఆయన మరలా దాన్ని మర్చిపోతలేడు.
ఆయన నీ చిత్తం నీ నెరవేర్చుటకు చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఇదిగో ఉన్నానని నేను వచ్చి చెప్పుచున్నాడు. ఉన్నానని చెప్పింది. మరలా ఎందుకంటుండు? పైన చెప్పిన తర్వాత మరలా ఏమంటున్నాడా? ఇదిగో నీ చిత్తం నెరవేర్చుటకు వచ్చి ఉన్నాను అంటున్నాడు. ఆయన చిత్తమే ఈయన చేసిన మహాబలియాగము, పుణ్యకార్యం. ఇదిగో నేను ఒక కార్యం చేయబోతున్నాను అనాది కాలంలోనే దేవుడు చెప్పాడు. ఇదిగో భూమి మీద చేసిన పుణ్యకార్యం అంటే ఏదైనా ఉందా, పుణ్యకార్యము అనేది ఏదైనా ఉందా అని మనం పరిశీలించుకుంటూ పోతే యేసుక్రీస్తు చేసిన ఆ మరణ సమాధి పునరుత్థానము, ఆయన శిలువ యాగము తప్ప మరొకటి ఏది లేదండి. పౌలు గారు ఈ కార్యక్రమాన్ని పుణ్యకార్యము అన్నాడు. ఏ కార్యం అండి? పుణ్యకార్యం. ఈ పుణ్యకార్యమే ఈరోజు మనందరికీ రక్షణార్థంగా మనకు పరిణమించింది. రక్షణార్థంగా మన ఎదుట ఉంది. రక్షణలోనికి మనం నడిపించే విధంగా ఆ మాటలే మనల్ని నిలబెడతాయి, ఆ మాటల్ని మనం బ్రతికిస్తాయి, ఆ మాటలే మరణించిన తర్వాత దేవుని యొద్దకు తీసుకెళ్తాయి. వాటిని మన హృదయమందు గట్టిగా చేపట్టిన ఎడల మన రక్షణ పొందుతాం. ఆ మాటలు ఏంటంటే లేఖనాల ప్రకారం యేసుక్రీస్తు ప్రభుల వారు మరణించను, సమాధి చేయబడిన, సమాధి నుంచి 3వ దినమున తిరిగి లేపబడెను. ఇది నువ్వు నమ్మాలి, ఇది నమ్మాలి. ఇది నమ్మితే చాలు. ఇది నమ్మి దీనికోసం నేను జీవిస్తే చాలు. ఇది నమ్మి దీనికోసం సర్వాన్ని పోగొట్టుకుంటే చాలు. ఇది నమ్మకపోతే అబద్ధికులం మనమే. అబద్ధం అంటే ఏమనుకున్నారు? ప్రకటన గ్రంథంలో మాట్లాడితే ఏమంటే అబద్ధికులను, పిరికివారును, తర్వాత వ్యభిచారులను, వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోతారు? మండుచున్న అగ్నిగుండంలో పడవేయబడుతురు. ఆ అగ్నిగుండం 2వ మరణం అన్నాడు. అంటే అబద్ధికులు కూడా మరణగుండం, ఆ అగ్నిగుండంలోనికి వెళ్ళిపోతారు అనగానే ఏమనుకున్నారు? అబద్ధం అంటే ఈ లోకంలో ఉన్న చిన్న చిన్న అబద్ధాలు కావచ్చు, ఇవి కావచ్చు, ఇవి కూడా నేను ఆడాలని చెప్పట్లేదు. ఇవి అబద్ధాలు ఆడవచ్చు అని నేను చెప్పట్లేదు. అబద్ధం అంటే లోకం అనుకున్నట్టు ఇది కాదు. అసలైన అబద్ధం ఏంటంటే నువ్వు క్రీస్తు దగ్గరికి రాకపోవడం, ఆయన మరణ సమాధి పునరుత్థానం నీ కొరకే జరిగిందని నువ్వు ఒప్పుకోకపోవడం, నువ్వు ప్రమాదంలో ఉన్నావని, నేను తప్పించాలని, నిన్ను పరలోకానికి చేర్చాలని, నిన్ను ఎల్లప్పుడూ జీవించే ఆ ఉన్నతమైన లోకంలో నిన్ను కూర్చుండబెట్టాలని దేవుడు చేసిన ఆ పుణ్య కార్యక్రమం నువ్వు దగ్గరికి రాలేదు కనుక దేవుని ఇప్పుడు నువ్వు ఏం చేసినావు? అబద్ధికునిగా నువ్వు చేస్తున్నావు. దేవుని నువ్వు అబద్ధికుడు అయి ఉండి ఆయన అబద్ధికుని చేస్తున్నావు రాలేక. అర్థమవుతుందా లేదా? అలాంటి వారి అబద్ధికులు. ఎవరు అబద్ధికులండి? యేసుక్రీస్తుని ఒప్పుకొని వారి అబద్ధికులు. యేసుక్రీస్తుని ఒప్పుకొని వాడే వీడే అబద్ధికుడు, క్రీస్తు విరోధి అన్నాడు. క్రీస్తు విరోధులందరూ అనగా క్రీస్తు చేసిన కార్యక్రమాన్ని ఒప్పుకొని వారందరూ, క్రీస్తు ఈ లోకం కోసం బలి అయిపోయాడని ఒప్పుకొని వారందరూ అబద్ధికులు కాదా? ఆలోచించండి. ఓకేనా? చివరిగా ఒక వచనం చూసుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం నుంచి చదువుదాం. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. సమస్తమును దేవుని వలనైనవి ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని. ఎలా సమాధానం వచ్చింది? ఇంతకుముందు మనం చదువుకున్నాం. ఆయన మాంసయుక్తమైన దేహమందు వచ్చి మరణం వలన మనల్ని తనతో సమాధానపరుచుకున్నాడు. అలాంటి సమాధాన వాక్యము అని ఉంది చూడండి అక్కడ. అది ఏమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమునకు తనతో సమాధానపరుచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు ఆ సమాధానపరుచుకుని మాకు అప్పగించండి. ఆ సమాధానపరుచుకున్నది ఏంటంటే 19వ వచనంలో అది ఏమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తు నందు లోకమును తనతో సమాధానపరుచుకొనుచు. క్రీస్తు నందు లోకాన్ని తనతో సమాధానపరుచుకోవడానికి క్రీస్తును బలియాగం చేశాడని దాని అర్థం. నెక్స్ట్ వచ్చేసి ఆ సమాధాన వాక్యము మాకు అప్పగింపబడిన వాక్యము మీకు చెప్తున్నాము. మీరు విశ్వసిస్తే రక్షింపబడతారు. ఇప్పుడు చెప్పండి, సత్యం అంటే ఏంటి అంటే క్రీస్తు చేసిన పుణ్యకార్యము, తన బలియాగము. ఈ బలియాగం గురించే దేవుడు ఆలోచించాడు. ఈ బలియాగం గురించే పరిశుద్ధాత్ముడు సాక్ష్యం చెప్పాడు. ఈ బలియాగం గురించే ఆయన రక్షణ పొందుకున్న అనేకులైన ఆయన బిడ్డలుగా ఉన్న మనమందరం కూడా సాక్ష్యం చెప్తున్నాం. లేదా అపోస్తలులు కూడా దాని గురించే సాక్ష్యం చెప్పారు.
అర్థమవుతుంది లేదా? ఇప్పుడు ఈ వాక్యాన్ని మనం తీసుకెళ్తే ఈ విన్న ఈ వాక్యంతో ఏమొస్తుందండి? మనుషులందరికీ రక్షణ వస్తుంది. అందుకే మీ ఆత్మలను రక్షించు శక్తిగల వాక్యమును అని అన్నాడు. ఓకే, సత్యం అంటే ఏంటో, వాక్యం అంటే ఏంటో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా అడగండి, దయచేసి ప్రార్థన చేసుకుందాం.